వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గూడూరు నియోజకవర్గం ప్రజలకు నేను నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటామని గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ అన్నారు. స్థానికంగా ఉంటూ మీకు అందుబాటులో ఉంటున్నానని తెలిసి ఇంత మెజార్టీతో నన్ను గెలిపించినందుకు ప్రత్యేకంగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. గూడూరు పట్టణంలోని తన నివాసంలో మీడియాతో ప్రజలతో మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా గూడూరు పట్టణ ప్రజలు భారీ మెజార్టీతో అందించారు. మీ అభిమానానికి కృతజ్ఞుడిని సునీల్ కుమార్ చెప్పారు. ప్రధానంగా పట్టణ పరిధిలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి రేట్లపై తక్షణ చర్యలు చేపడుతున్నానని అన్నారు. ఈ 3 సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఎక్కడైతే లైట్ లేదో దయచేసి ఫోన్ చేసి చెప్పండి. మీరు ఫోన్ చేసిన 2 రోజుల్లో అక్కడ లైట్ వేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే తరచూ గూడూరికి నీళ్లు రాకుండా ఉండేటువంటి పరిస్థితి. నిన్న కూడా నీళ్లు రాలేదు. అదేమైనా అడిగితే మున్సిపల్ అధికారులు పాత లైన్ పగిలిపోయింది అంటున్నారు. రేపు మార్నింగ్ మేము వాటర్ వర్క్స్కి వెళ్తున్నాము. యుద్ధ ప్రాతిపదికగా వాటరు మళ్ళీ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే శానిటేషన్ విషయంలో కూడా మా క్యాంప్ ఆఫీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. 10-15 రోజుల్లో ఆ క్యాంప్ ఆఫీస్లో సపరేట్గా పురపాలకు సంబంధించినటువంటి వాటరు, లైటింగ్, శానిటేషన్ పైన ఒక 2-3 అక్కడే పెడతాం. ఆ నెంబర్లు కూడా ప్రజలకు ఇస్తాం. ఖచ్చితంగా మీరు ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేసిన 2-3 రోజుల లోపల మీ సమస్యని పూర్తిగా తీర్చే విధంగా అక్కడ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో నాకు మంచి మెజార్టీ టౌన్లో ఇచ్చారు. మీ నమ్మకాన్ని ఎప్పుడు నేనైతే వమ్ము చేయను. జీవితాంతం మా కుటుంబం అంతా గూడూరు నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే గతంలో ఉన్న సతీమణి కూడా అన్ని వార్డు కూడా తిరిగారు. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కౌన్సిలర్లను తీసుకొని ఆమెను కూడా ప్రతి వార్డులో తిరగమని చెప్పి కూడా చెప్తున్నాను. అలాగే నా కుమారుడు సెలవుల్లో వచ్చినప్పుడు అతను కూడా ఏ ఊర్లోకి వెళ్ళి ఏ వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చిన తర్వాత అబ్బాయి కూడా ఎక్కడైతే ఊరు తిరిగారో ఆ ఊరు కూడా అబ్బాయి వెళ్ళి తిరుగుతాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా స్టార్ట్ చేశాం, జరుగుతుంది పని కూడా. అట్లాగే గూడూరుకు సంబంధించిన వాటర్ వర్క్స్ విషయంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి గూడూరు పట్టణ ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అలాగే టిట్కో ఇలా కూడా రేపు ఎల్లుండి కూడా వెళ్తున్నాం. అక్కడ తాత్కాలికంగా బోర్లు పడే పని అయితే మా సొంత డబ్బులతో, మున్సిపాలిటీ డబ్బులు ఉంటే ఉండింది, లేకపోతే మా సొంత డబ్బులతో బోర్లు వేసి అక్కడ పంపింగ్కి అటాచ్ చేసి ఆ యొక్క టిట్కో ఇళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి గూడూరు పట్టణ ప్రజలు నాకు సహకరించండి. అలాగే మా పార్టీ ఆఫీస్ సంబంధించిన నెంబర్ మీకు ఇచ్చాను, క్యాంప్ కార్యాలయం సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే 2-3 రోజుల్లో మీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ, అలాగే రేపు ఉదయం వాటర్ వర్క్స్ అంతా కూడా మేము మా నాయకులందరూ కూడా వెళుతూ ఉన్నాం. అక్కడ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనులు జరిగాయి. ఎందుకంటే చెట్లు కూడా అక్కడ కూడా అమ్మేయడం జరిగింది. అంటే ఎంత అన్యాయం అంటే వాటర్ వర్క్ చెట్లు అమ్మేస్తారు, చెరువులు చెట్లు అమ్మేస్తారు. ఎంత మరీ నీచమైనటువంటి పరిస్థితి. నిన్న వాకాడులో ఒక లారీ ఇసుకని తీసుకుని దానిపైన పుట్టేసిపోతున్నారు. అంటే అది స్మగ్లింగ్కి అలవాటు అయిపోయారు. మళ్ళీ మార్చాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఆలోచించండి. మొన్న గ్రావెల్ ఎత్తదా స్వామి అంటే మొత్తం దొంగరావులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ఇవన్నీ సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మెయిన్గా రౌడీయిజం, మళ్ళీ చెప్తున్నా, రౌడీజం అనేది కానీ గూడూరులో కనిపిస్తే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. ఎక్కడ సరే దౌర్జన్యాలు కానీ బెదిరింపు చర్యలు కానీ ఎక్కడికైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దగ్గరుండి పోలీసు వారితో మాట్లాడి పోలీసు వారి సహాయ సహకారాలు తీసుకొని దాన్ని ఖచ్చితంగా